ఓకే. దానమ్మా సార్ ఓకే. సురేష్ బాబు గారు అంటే సార్ సురేష్ ప్రొడక్షన్స్ వాళ్ళు అంటే మీరు సినిమా తీసుకున్నప్పుడు చూడక్కర్లేదు అంటే మీరు ప్రొడక్షన్ హౌస్ నందు గారు అని చెప్పాల్సిన ఇది ఉండదు. మీరు ప్రతి సీను గుర్తుపెట్టుకుని చెప్తున్నారు మూవీలో ఏ సీన్ కామెడీగా ఉంది, ఎక్కడ ఎంటర్టైన్మెంట్ ఉంది అని. బట్ వైల్ కంప్లీట్ వాచింగ్ ద ట్రైలర్ అండ్ ఆల్ కొన్ని డైలాగ్స్ ఎలా ఉన్నా కంప్లీట్ ఫ్యామిలీ వాచింగ్ ఫిలిం అని మీకు అనిపించిందా వెన్ యూ టుక్ ఇట్? అంటే వాట్ ఈస్ అ ఫ్యామిలీ వాచింగ్ ఫిల్మ్, వాట్ ఈస్ నాట్ అ ఫ్యామిలీ వాచింగ్ ఫిల్మ్, ఇస్ వెరీ థిన్ లైన్. ఐ డోంట్ నో వెదర్ ఐ షుడ్ టెల్ ఇట్ ఆర్ నాట్. నేను ప్రేమించుకున్నారా తీస్తే మా వైఫ్ నన్ను తిట్టింది, ఇదేంటి ఇలాంటి సినిమాలు తీస్తున్నారు, అసలు మీరందరూ చెడగొట్టేస్తున్నారు మనుషుల్ని. ఏంటి ఏమైందంటే ఆ అబ్బాయి హీరో చూడు వాళ్ళ అమ్మాయిని వాళ్ళ ఇంట్లో నుంచి పిక్కొని వెళ్ళిపోయాడు, అసలు ఇలాంటి సినిమాలు తీస్తే అసలు మీరు ఇంకా సొసైటీ ఏమైపోతుంది, మీ ఇంట్లో ఎవరైనా వచ్చి అలా చేస్తే ఏమవుతుంది అని తిట్టారు. ఐఎమ్ టెలింగ్ యూ వెరీ ట్రూ. సో ఎవ్రీబడి హ్యాస్ అ లైన్ దట్ దే ఆర్ డ్రాయింగ్, వాట్ ఈస్ రైట్. అంటే నేను చిన్నప్పుడు విశ్వనాథ్ గారు ఏంటండి ఫైట్లు శబ్దాలు, నేను ఫైట్ లేకుండా ఎలా చూస్తారండి అని. సో దీస్ లైన్స్ ఆర్ డ్రాయింగ్, వేర్ ఆర్ దీస్ లైన్స్ టుడే వీ రియలీ డోంట్ నో. సో వాట్ ఈస్ హోల్సమ్ ఫ్యామిలీ అంటే ఇప్పుడు సంక్రాంతి మొన్న టీవీలో వస్తూ ఉండింది, అసలు అది ప్యూర్ ఫ్యామిలీ ఫిల్మ్ లాగా ఉంటుంది. నా అలాంటి చేయగలమా చేయలేమా ఐ డోంట్ నో రియల్లీ, బట్ ఐఎమ్ షూర్ దే విల్ బీ సమ్ ఫిల్మ్ మేకర్ హూ ఈస్ కాన్షియస్ అబౌట్ ఇట్ and makes it. And today's society is segmented. మీరు ఓటీటీలో చూస్తున్నా వాడు క్లియర్గా మెన్షన్ చేస్తున్నాడు. మనం ఏంటంటే వాట్ ఈస్ మెన్షన్డ్ వీ డోంట్ వాంట్ టు టేక్. ఇందాక యూ స్పోక్ అబౌట్ దట్ పర్సన్, అతను హూఎవర్ పైరసీ, జనానికి కోపం, టికెట్ల రేట్లు ఎక్కువైనాయి కాబట్టే వాళ్ళు పైరసీ చూస్తున్నారు అండ్ దే ఆర్ సపోర్టింగ్ హిమ్. దట్స్ ఇట్, దట్ కీప్ దట్ అసైడ్. What is important is your data is getting stolen. Are you worried about that or not? That's all. Now then it's your wish, మీ ఇష్టం, మీరు వాట్ ఎవర్ యూ విష్ టు డూ. ఇప్పుడు సినిమాల ముందు సిగరెట్లు తాగకూడదని ప్రతి సినిమాకి రాస్తారు. మేబీ వన్ స్మాల్ పర్సంటేజ్ మైట్ హ్యావ్ స్టాప్డ్, బట్ దే డోంట్ డూ ఇట్. యాజ్ హ్యూమన్ బీయింగ్స్ మనకు తెలుసు వాట్ ఈస్ రైట్, వాట్ ఈస్ రాంగ్, బట్ వీ విల్ జస్ట్ గో హెడ్ అండ్ ట్రై టు పుట్ దట్ కంప్లైంట్ ఆన్ సంబడి ఎల్స్. వాడు మంచి సినిమా అని చెప్పాడు, సురేష్ ప్రొడక్షన్ అని చూశాను, ఫ్యామిలీ అనుకున్నాను, కానీ దీంట్లో ఏదో ఇది ఉందంటే, అరే మీరు ట్రైలర్ చూశారు, అది ఎలా ఉందని తెలుసు. ఐ సెడ్ ఇట్స్ ఎ యూత్ఫుల్ ఫిలిం, బట్ ఇట్ వాజ్ అ ఫాదర్ అండ్ సన్ స్టోరీ. ఇట్స్ అబౌట్ హౌ అ ఫాదర్ అండ్ సన్ అండ్ దట్ గర్ల్స్, ఆల్ ఆఫ్ దట్ ఈస్ దేర్. హస్బెండ్ అండ్ వైఫ్ స్టోరీ, అ గర్ల్ హూ ఇస్ ఇల్ ట్రీటెడ్ బై హర్ హస్బెండ్, హౌ షీ రన్స్ అవే ఫ్రమ్ దట్ హస్బెండ్, comes to another place and meets this fellow who's also very vague, and their love story. So it has all those beats that a regular family film untadani, but the way they've shot it is very with a totally different perspective. Aa maatlo enni, so I don't know what is objectionable, what is not objectionable. Naaku chala ఏమని సో కంప్లీట్లీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫిలిం అండ్ ట్రైలర్ కూడా చాలా డిఫరెంట్ కట్ చేశారు నందు గారు. ఆయన మ్యాడ్నెస్ అంతా నందునెస్లో చూపించారు. సో అంటే ట్రైలర్ చూసిన తర్వాత మీ క్యారెక్టర్ చూసి దేర్ వాజ్ అన్ ఆర్క్ ఇన్ ద ఫిల్మ్ ఇందాక నేను చెప్పినట్టు. సో మీకు అంటే ఇప్పటిదాకా మీరు చేసిన క్యారెక్టర్స్కి ఇక్కడి నుంచి మీరు చేయబోయే క్యారెక్టర్స్కి సైక్స్ దట్ ఎలాంటి చేంజ్ తీసుకొస్తుంది? సో నేను ఒకటే అనుకున్నాను, ఈ సినిమా నన్ను చాలామంది అడిగారు, ఇప్పుడు ఇలాంటి రోల్స్ చేస్తే నీకు ఫ్యూచర్లో కూడా ఇలా మదర్ క్యారెక్టర్స్ వస్తాయా, అంటే నా ఏజ్ ఎంత అవన్నీ పక్కన పెడితే ఇలాంటి రోల్సే వస్తాయా, ఆర్ మళ్ళీ నీకు మంచి సినిమాలు వస్తాయా లేదని నన్ను చాలామంది అడిగారు. కానీ నేను అనుకున్నాను నార్మల్ రోల్స్ అందరూ చేస్తారు, ఇలాంటి రోల్స్ అందరూ చేయరు. దీని తర్వాత ఇలాంటి రోల్సే వచ్చినా మంచి స్టోరీ వస్తే ఐల్ డెఫినెట్లీ డూ ఇట్, రాకపోయినా పర్వాలేదు. సో మంచి కంటెంట్ ఉండి మంచి ఒక స్ట్రెంగ్త్ ఉన్న క్యారెక్టర్స్ డెఫినెట్లీ ఇలాంటిది వచ్చినా ఒక 10 సినిమాలు వచ్చినా ఐల్ డెఫినెట్లీ డూ ఇట్. థ్యాంక్ యూ. నందు గారు స్ట్రైట్. మ్యామ్ హాయ్. హాయ్ అండి. సాంగ్ చాలా బాగుంది, ట్రైలర్ టీజర్ అన్నీ చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ మ్యామ్. కాకపోతే ఏంటంటే సినిమాలో మీ క్యారెక్టరేషన్ చాలా సైక్గా ఉంది. వాజ్ వెరీ టఫ్ టు డైజెస్ట్, అంటే నార్మల్గా ఉన్న అబ్బాయిలకి ఇట్స్ వెరీ టఫ్ టు డైజెస్ట్. బట్ ఏ సీన్ పర్టికులర్గా చేస్తున్నప్పుడు ఇది కొంచెం ఓవర్ వెళ్తున్నామేమో అని అనుకున్నది ఏమైనా ఉందా? బికాజ్ రియల్ లైఫ్లో అంటే ఇక్కడ రాసుంది కదా మీలాంటి యువకుడి కథ అని, రియల్ లైఫ్లో అయితే ఇంత క్రేజీ ఇంత సైక్గా ఉంటారా లేదా అన్నది అయితే నాకు తెలీదు. అందరిలో ఉంటారు మ్యామ్, అగోండి మీ పక్కన ఉన్నటువంటి బ్రోనే చెప్తున్నారు, ఉంటారు. మనం బయటికి చూపించాం, మనకి ఒక సోషల్ ఇమేజ్
మనం పోర్ట్రే చేస్తుంటాం. ఐఎమ్ 100% షూర్ మీకు కూడా ఇంకొక ఇమేజ్ ఏదన్నా ఉండాలని ఉంటుంది, కానీ చాలా రెస్ట్రిక్షన్స్, సొసైటీ యొక్క బ్యాగేజ్ చాలా భయంగా ఉంటుంది మనందరికీ. సో ఆ భయాన్ వల్ల మనం పోర్ట్రే చేయం మ్యామ్. ప్రతి ఒక్క మనిషిలో సైక్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ట్రాఫిక్, ఇప్పుడు ఇక్కడ మీరు వస్తున్నారు, ట్రాఫిక్ జామ్ అయింది, మీకు ఫ్రస్ట్రేషన్ వస్తుంది, సైక్ వస్తుంది. ఆర్ ఇలా పలు రకాలుగా మనకి చాలా సందర్భాల్లో సైక్ అనేది ప్రతి మనిషిలో ఉంటుంది మ్యామ్. బట్ బికాస్ ఆఫ్ అవర్ సోషల్ ఇమేజ్ ఏం డ్యామేజ్ అవుతుందో, టార్నిష్ అవుతుందో అనేటువంటి భయంతో బయట పెట్టాం అంతే. ఈ క్యారెక్టర్ ఆ ఫిల్టర్ లేకుండా బిహేవ్ చేస్తాడు, అందుకే వీడు స్టాండ్అవుట్ అవుతాడు. మీరు డీజే టిల్లు చూసుకున్న మ్యామ్, తనకున్నటువంటి ఇన్సెక్యూరిటీస్ని చాలా ఓపెన్గా కామికల్గా చెప్తాడు. అది తన క్యారెక్టరైజేషన్, బయట అందరం అలా చెప్పలేం. సో ఒక్కొక్క క్యారెక్టర్కి ఒక్కొక్కటి ఉంటుంది మనిషిలో. దాన్ని మీరు మీలాంటి యువకుడి కథ అన్నప్పుడు ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ హిస్ బిహేవియర్, బట్ ఒక లవ్ ఫెయిలియర్ అవటం, ఆర్ మనం ఒక ఫ్రెండ్ని నమ్మి డబ్బులు పెట్టి ఒక బిజినెస్లో మోసపోయి బోలెడు మంది మోసపోయి ఉండొచ్చు కాక, ఆర్ ఒక అమ్మాయి ఇంకో అమ్మాయి మన లైఫ్లోకి, మన పార్ట్నర్ లైఫ్లోకి రావడం వల్ల మన లైఫ్ ఇంకా బెటర్ అవటం. సో ఇన్ టర్మ్స్ ఆఫ్ తన లైఫ్ సైకిల్లో జరిగే బీట్స్ అన్నీ రెగ్యులర్గా యువతులకి జరిగేటువంటి కథ కింద, కాబట్టి మేము వి కాయిన్డ్ ఇట్ యాజ్ మీలాంటి యువకుడి కథ. ఇట్ కెన్ బి మీలాంటి యువతి కథ కూడా. ఓకే, అంటే ఈ క్యారెక్టరేషన్లో మీ ఇన్పుట్ ఎంతవరకు ఉంది? అంటే లైక్ డైరెక్టర్ ఒకటి డిజైన్ చేసి వచ్చి ఉంటారు, బట్ సమ్ టైమ్స్ ఏంటి అని అంటే మెయిన్ లీడ్ చేసేవాళ్ళు హీరోస్ కొంతవరకు ఇన్పుట్ ఇస్తూ ఉంటారు. అలా మీరు ఏమైనా యాడ్ ఆన్ చేసినవి ఏమైనా ఉన్నాయా? మ్యామ్, ఐ వర్క్డ్ లైక్ అన్ అసిస్టెంట్ డైరెక్టర్ ఫర్ దిస్ ఫిల్మ్ మ్యామ్. సో సార్ చెప్పారు కదా, నాట్ జస్ట్ ప్రొడక్షన్, నేను స్కెడ్యూల్ కూడా నేను వేసేవాడిని. ఏ సీన్ తర్వాత ఏ షూట్ చేయాలో వెళ్ళి డైరెక్టర్కి చెప్పి ఈ షూట్ చేస్తున్నాము అని చెప్పేవాడిని, మళ్ళీ వెళ్ళి యాక్టర్గా చేసేవాడిని. నా ఇన్పుట్ అంటే ఇట్ ఈస్ 99.99% డైరెక్టర్స్ మ్యామ్. ఎప్పుడు కూడా ఒక యాక్టర్ ఇన్పుట్స్ ప్రతి యాక్టర్ ఇస్తాడు, ఒక డెబ్యూటాంట్ కూడా, బికాజ్ చెప్పినట్టు మక్కి దించలేం. ఇట్స్ నాట్ మిమిక్రీ ఆర్ ఇమిటేషన్. సో డెఫినెట్లీ మన రెగ్యులర్ బాడీ లాంగ్వేజ్లో ఉన్నది ఒకటి వస్తుంది. వరుణ్లో ఉన్నటువంటి సైక్ని నేను ఎంతవరకు ఇంప్లిమెంట్ చేసుకున్నాను, దాన్ని నా స్టైల్లో ఎలా ప్రజెంట్ చేశాను అనేది. బట్ ఇట్ వాజ్ ఆల్వేస్ లైక్ ఐ వర్క్డ్ యాజ్ అన్ అసిస్టెంట్ డైరెక్టర్ టు మై డైరెక్టర్. ఇన్పుట్స్ ఉంటాయి, డిస్కషన్స్ ఉంటాయి, జరుగుతాయి. మేమిద్దరం చాలా సందర్భాల్లో మా ఇద్దరికి ఇట్స్ లైక్ అ వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్ నాది వారుంది. కలిసే ఉంటాం, కలిసే కాపురం చేస్తాం. 10 రోజుల్లో ఒక రోజు రాత్రి కొట్టుకోమా చెప్పండి. అలా ఉంటాయి, చిన్న విషయాలకు ఉంటాయి తప్ప మ్యామ్. బట్ ది ఎంటైర్ క్రెడిట్ నేను 1% కూడా తీసుకోను నా ఇన్ టర్మ్స్ ఆఫ్ ఈ మేకింగ్లో కానీ ఏదన్నా. ఐ ఎంబ్రేస్డ్ ఇట్ యాజ్ అ ప్రొడ్యూసర్గా చేసినప్పుడు ఆ వ్యాకినెస్ని నేను ఎంబ్రేస్ చేశాను. అండ్ ఒక అసిస్టెంట్ డైరెక్టర్గా డిస్కషన్స్లో ఏవైతే సలహాలు అందరూ ఇస్తారో అలాంటి డిస్కషన్సే మ్యామ్, అంతే. సురేష్ బాబు గారు సార్ నమస్తే. నమస్తే. సార్ మీరు ఇందాక మెన్షన్ చేసినట్టు అసలు ఆడియన్స్ అంటే పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా చూస్తున్నారు, ఏ సినిమాని హిట్ చేస్తున్నారు, ఏ సినిమాని చేయట్లేదు అన్నది క్లారిటీ అన్నది ఉండట్లేదు. బట్ ఒక సినిమాని మీరు జడ్జ్ చేసినప్పుడు ఓకే ఈ సినిమా జనాల్లోకి వెళ్తే బాగుంటుంది చూస్తారు అని మీ జడ్జ్మెంట్ ఎలా తీసుకుంటారు సార్? See, it has to all chemicals in your body. మనకు రియాక్షన్ ఉంటే దట్స్ ఆల్ ఇట్ విల్ వర్క్. దట్స్ ఇట్. ఇఫ్ యూ హ్యావ్ సమ్ ఫైనల్ క్వశ్చన్ సార్, డీజే టిల్లు మా ఇంట్లో మొత్తం కుటుంబ సమేతంగా చూశారు సార్. సో సార్ చెప్పినట్టు ఆ లైన్ అనేది ఏ ఫ్యామిలీకి వాళ్ళకు ఉంటుంది. సార్ కెన్ ఐ ఆస్క్ వన్ క్వశ్చన్? యా. మీరు జడ్జ్మెంట్ చూసి అంటే ఇప్పుడు మీరు చెప్పిందని నేను అడుగుతున్నా, మీరు చూసి మీకు బాగా నచ్చి జనాల్లోకి వెళ్తే ఈ సినిమా బాగుంటుంది అనుకొని బట్ జనాల దగ్గర ఫెయిల్ అయిన సినిమా ఏమైనా ఉందా సార్? నాకు నచ్చి జనాల్లో ఫెయిల్ అయిందమ్మా చాలా తక్కువ, వెరీ వెరీ రేర్. ద ఫిల్మ్స్ దట్ ఐ లైక్ ఆల్వేస్ డూ వెల్ ప్రిడామినెంట్లీ. See, today's market is different. ఇప్పుడు మేము చేస్తే there is an OTT market, there's a digital market, there is this. ఇప్పుడు we expect the films to be bigger than what they are. But now you know that one window is shrinking and other window is opening up. So that way it's there. సార్ యంగ్ హీరోలు అందరూ వస్తున్నారు కదా, మన బ్యానర్ నుంచి అర్జున్ ఎప్పుడు ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు సార్? వాడు అమెరికాలో ఉన్నాడు, చదువుకుంటున్నాడమ్మా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫర్ ద టైం సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్.